హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ బట్టి ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏం వీడియో అని చెప్పి. ఫ్రిడ్జ్ ది వీడియో చూపిస్తానని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ ఫుల్ డీటెయిల్స్ అని, నేను ఏం ఫ్రిడ్జ్ తీసుకున్నాను ఏంటి సో అండ్ సో అనేది. యాక్చువల్లీ నిన్న వచ్చింది ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ 9 o'clock వచ్చింది. వాళ్ళు అన్బాక్సింగ్ చేశారు, అప్పుడు నేను చిన్న వీడియో తీసాను అన్బాక్సింగ్ చేసేటప్పుడు. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ ఇప్పుడు వచ్చి ఇన్స్టాల్ చేశారు, అందుకే నేను ఇప్పటికిప్పుడు వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ అనమాట. సో నేను చిన్న షార్ట్ వీడియో టైప్లో మీకు ఫ్రిడ్జ్ నేను ఏం తీసుకున్నాను, అందులో ఏంటేంటి ఉన్నాయి అంటే ప్యానెల్లో ఏంటేంటి మోడ్స్ ఉన్నాయి సో అండ్ సో చూపిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో నేను తీసుకున్న ఫ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్, చూడండి. నేను కనిపిస్తున్నాను కదా ఫ్రిడ్జ్లో. సో నేను తీసుకున్నది ఇది మీరు వీడియోలో చూసే ఉంటారు, లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అండ్ కొంచెం లైటింగ్ కింద పెట్టాం కాబట్టి మీకు లైటింగ్ సరిగా అందకపోవచ్చు ఫ్రిడ్జ్ మీద. సో ఇది సైడ్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది ఫ్రిడ్జ్ చూసిన వెంటనే. తర్వాత ఇన్వర్టర్, లీనియర్ కంప్రెసర్ అండ్ 10 year వారంటీతో ఇచ్చారు. అండ్ ఇక్కడికి వస్తే ఎఫిషియెంట్ ఎనర్జీ సేవింగ్, ఇన్వర్టర్, లీనియర్ కంప్రెసర్, లెస్ నాయిస్, ఆప్టిమల్ టెంపరేచర్ కంట్రోల్, ఈ టైప్లో వచ్చింది. అండ్ చూడండి, నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఆల్రెడీ అంటించేసాను పైన, మొన్న మీకు హాల్లో చూపించాను కదా అవన్నమాట. అండ్ ఓవరాల్ ఫ్రిడ్జ్ అయితే ఇది. తర్వాత అండ్ ఓల్డ్ ఫ్రిడ్జ్ కూడా పక్కనే ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్యానెల్లోకి వచ్చేస్తే, ప్యానెల్ చూడండి ఈ టైప్లో వచ్చింది. ఫ్రిడ్జ్, ఫ్రీజర్, వైఫై, ఎక్స్ప్రెస్ ఫ్రీజ్, లాక్. ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ అనేది అందరికీ తెలుసు, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ వైఫై అనేది మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యాప్తో మనం అది యూజ్ చేసుకోవడానికి అవుతుంది వైఫై అనేది. అండ్ ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ ఏంటంటే, ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇట్లా ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ మనం యూజ్ చేయాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తే లోపల మొత్తం కూలింగ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి 1 hourలో కూలింగ్ అయితే ఒక 15 minutesలో కూలింగ్ అయిపోతుంది, అంత అటువంటిది అనమాట ఎక్స్ప్రెస్ ఫ్రీజ్. మొత్తం ఫ్రిడ్జ్ అంతా మొత్తం టోటల్ ఫ్రీజర్ అండ్ ఫ్రీజర్ కూడా చాలా తొందరగా కూల్ అయిపోతుంది. తర్వాత లాక్ ఏంటంటే, మనం గట్టిగా ఇలా ఒక 3 seconds హోల్డ్ చేస్తే ఇక్కడ కింద ఇచ్చారు చూసారా, ఎక్స్ట్రా ఫంక్షన్ హోల్డ్ 3 seconds అని చెప్పి, చూడండి లాక్ అయిపోయింది. ఈ లాక్ అనేది ఫ్రిడ్జ్కి కాదు ఫ్రెండ్స్, ఓన్లీ ఈ ప్యానెల్కి మాత్రమే. పిల్లలు అటు ఇటు నొక్కేస్తారు కదా, సో అందుకని ఇదన్నమాట. ఓకే, తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. దీనికి సెపరేట్గా ఇలా హ్యాండిల్స్ ఏం లేవు ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఇచ్చారు హ్యాండిల్, ఇది పట్టుకొని మనం తీయాలి. ఓకే, చూడండి కొత్త ఫ్రిడ్జ్ ఇది ఇట్లా వచ్చింది. స్పెషల్గా పర్టికులర్గా ఇందులో చెప్పాల్సింది నార్మల్ అన్ని ఫ్రిడ్జెస్ లానే ఇది చూడండి. ఈ టైప్ వచ్చి ఈ పెద్ద సైజ్ వచ్చి ఫ్రిడ్జ్, ఈ సైడ్ వచ్చేసి ఫ్రీజర్. ఇందులో మొత్తం ఐస్ క్రీమ్స్ అండ్ నార్మల్ మనం డీ ఫ్రిడ్జ్లో అండ్ ఫ్రీజర్లో ఏమేమి పెట్టుకుంటామో, చిల్లర్లో ఏమేమి పెట్టుకుంటామో అవన్నమాట ఇందులో పెట్టుకోవాలి. అండ్ ఈ షెల్ఫ్స్ వరకు వస్తే ఇది గ్లాస్ టైప్ ఫ్రెండ్స్, ఇది గ్లాస్ అండ్ అనుకుంటున్నాను, మెటీరియల్ నాకు కరెక్ట్గా తెలియదు, గ్లాస్ టైపే వచ్చింది. సో టోటల్గా ఇలాంటివి 3 shelves ఉన్నాయి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను స్టీల్ ర్యాక్ అడిగాను,
బాటిల్స్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అది స్టీల్ ర్యాక్ అడిగాను, వాళ్ళు ఇందులో రాలేదు బట్ వాళ్ళు తెప్పిస్తానన్నారు. బయట అయితే అది దొరకదంట, సో అది నేను అడిగాను. అది పెడితే ఏంటంటే బాటిల్స్కి యూజ్ అవుతుంది, గ్లాస్ బాటిల్స్కి, అండ్ ఆల్సో చాలా లుక్ బాగా వస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే. సో కిందకి వచ్చేస్తే, ఫ్రిడ్జ్ కిందకి వచ్చేస్తే ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ జోన్. ఇందులో మొత్తం ఫ్రిడ్జ్ ఇది ఓపెన్ చేయడం అయితే ఇలా పట్టుకొని ఓపెన్ చేయాలి చూడండి. అండ్ ఇది ఈజీగా బయటకు అయితే రాదు, కొంచెం మనం ఇది మూవ్ చేస్తే అప్పుడు ఇది బయటకు వస్తుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి. అండ్ చూడండి మీకు అప్పుడప్పుడు సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే మనం డోర్ ఓపెన్ చేసి చాలాసేపు ఉంచితే ఆ సౌండ్ అనేది వస్తుంది అనమాట, అలారం టైప్లో వస్తుంది సౌండ్. మనం ఫ్రిడ్జ్ క్లోజ్ చేసిన తర్వాత సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే అలారం వస్తుంది. సో తర్వాత కిందది వచ్చేసి మాయిస్ట్ బ్యాలెన్స్ క్రిస్పర్, ఇది కూడా వెజిటబుల్ బాస్కెట్నే. చూడండి ఇలా ఓపెన్ చేస్తాం, చూడండి ఇట్లా వచ్చింది. సో ఇది మనం తీయాలంటే కొంచెం పైకి తీసి ఇలా గట్టిగా కొంచెం లాగాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. ఇటు సైడ్ కూడా సేమ్ 3 షెల్ఫ్స్, గ్లాస్ టైప్ షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ కిందన ఫిష్ అండ్ మీట్ ఫ్రీజింగ్ జోన్ 2 బాస్కెట్స్ ఇచ్చారు. సేమ్ అవి ఎలా ఇచ్చారో సేమ్ ఇవి కూడా అట్లే అనమాట, అంత పెద్ద అంటే డిఫరెన్స్ అనేది ఏం లేదు. తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తే షెల్ఫ్స్ ఇచ్చారు, నార్మల్ షెల్ఫ్స్ ఇవి. మనం ఏదైనా ఫ్రీజర్లో ఇప్పుడు కొన్ని స్పైసెస్ అవి పెట్టుకున్నాం కదా, స్పైస్ పౌడర్స్ అవి పెట్టుకుంటాం కదా, అందుకని షెల్ఫ్స్ అనమాట. తర్వాత ఇది ఐస్ మేకర్ ఇచ్చారు, ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ట్విస్ట్ చేస్తే ఐస్ కింద పడుతుందట. సో ఇందులో మనం ఇది ట్రే తీసుకొని ఐస్ తీసుకోవాలి. తర్వాత కింద కూడా 2 షెల్ఫ్స్ ఇచ్చారు. ఇటు వచ్చేస్తే డైరీ కార్నర్, ఇది ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా పడిపోతుంది, సౌండ్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ రబ్బర్ టైప్ మెటీరియల్ ఇచ్చారు, ఇది స్టాప్ చేస్తుంది. మనం ఎంత గట్టిగా ఇలా అన్నా సరే అది డ్యామేజ్ అవ్వదు అనమాట. తర్వాత ఈ ర్యాక్స్ ఇచ్చారు, నార్మల్ 3 ర్యాక్స్ ఇచ్చారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ది ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది స్మార్ట్ డయాగ్నోసిస్ ఉంది చూడండి, స్మార్ట్ డయాగ్నోసిస్ ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటున్నా. దాని గురించి చెప్తాను నేను ఎందుకు యూజ్ అనేది. అండ్ ఫైనల్ ఇది ఒక సెపరేట్ బాస్కెట్ ఇచ్చారు. మనం ఏదైనా ఇప్పుడు కోక్ టిన్స్ ఏమైనా పెట్టుకోవడానికైనా, కోక్ టిన్స్ ఏమైనా ఇందులో సరిపోతాయి కదా, ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. లేదంటే వెజిటబుల్స్ అయినా, కట్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయినా ఇందులో పెట్టుకొని నార్మల్గా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఏదైనా మనం పుడ్డింగ్స్ అవి చేస్తుంటాం కదా, పుడ్డింగ్స్ అవి చేసినా సరే ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. నేను స్మార్ట్ డయాగ్నోసిస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది దేనికి యూజ్ అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి ఫ్రిడ్జ్లో ఏదైనా కంప్లైంట్ వస్తే మనం ఏం చేస్తాం, కస్టమర్కి అయితే కాల్ చేస్తాం, వాళ్ళు వస్తారు, చూస్తారు వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చూస్తారు. చూసిన తర్వాత ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళి తర్వాత రోజు వస్తారు కదా. బట్ ఇది మీద ఫోన్ పెట్టి మనం వాళ్ళకి అది టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ది ఫ్రిడ్జ్ అని చెప్పి. సో అప్పటికప్పుడే వాళ్ళు వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో అది మనకి బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ సిటీస్ మధ్యలో, టౌన్స్ మధ్యలో ఉండే వాళ్ళకి కాకుండా అవుట్స్కట్స్, ఇప్పుడు బీరంగూడ అంటే అవుట్స్కట్స్ కిందే లెక్క, అవుట్స్కట్స్ అట్లా ఉండే వాళ్ళకి అది బాగా యూజ్ అనమాట. సో ఫ్రిడ్జ్ ఎలా అనిపించిందో చెప్పండి, నాకు అసలు ఫోకస్ సరిగ్గా కుదరట్లేదు, అప్పుడప్పుడు ఇక్కడ చూస్తున్నాను, అప్పుడప్పుడు అక్కడ చూస్తున్నాను. సో ఈరోజు కాజల్స్ వీడియో చేశాను, బట్ అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ ఫ్రిడ్జ్ నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి. అండ్ ఒకరు నాకు కామెంట్ చేశారు సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవద్దు అని. అండ్ నేను అది రీజన్ చెప్తాను. ఇండియన్ వ్లాగర్ సోమాలి గారు ఒక వీడియో చేశారు, అది ఏంటంటే నేను కంప్లీట్ వీడియో చూడలేదు కానీ వాళ్ళు తీసుకున్నది వేరే మోడల్. అదేంటంటే ఐస్ అండ్ వాటర్ కూడా డిస్పెన్స్ అవుతుంది. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను డిస్పెన్సర్ ఎందుకు తీసుకోలేదో మీకు చెప్తాను అన్నాను కదా, అది ఎందుకంటే డిస్పెన్స్ ఇప్పుడు నార్మల్గా మనకి బయట డిస్పెన్స్ అవుతుంది కదా వాటర్ అనేది, అది వాటర్ చుక్క 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 పడుతుంది. మనం ఎన్నిసార్లు యూజ్ చేస్తాం, ఒక 10 టైమ్స్ యూజ్ చేస్తాం అనుకోండి, సపోజ్ చుక్క చుక్క పడితే కింద పడుతుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే రస్ట్ అనేది పడుతుంది కొంత టైంకి.
ఇది ఇంతకుముందు చెప్పాను, ఇది లాంగ్ రన్ ప్రోడక్ట్ కాబట్టి రస్ట్ అనేది కింద పడుతుంది, సో అట్లా డ్యామేజ్ అవుతుంది అందువల్ల. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇది చాలామంది వినుండొచ్చు వినకపోవచ్చు. అది మనం ఇన్ కేస్ పాడైతే దానికి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి లోపల కూలింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మనకి పవర్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో పవర్ కన్జ్యూమింగ్ చాలా చాలా తక్కువ, పవర్ సేవింగ్ అవుతుంది. అందుకే ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాను. సో ఈ ఫ్రిడ్జ్ ఎలా అనిపించిందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.